ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు పెద్దపులి మరొకవైపు చిరుతపులి వణికిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు మేడ్పల్లి అంతర్గాం ప్రాంతానికి సంబంధించి ఇటీవల కాలంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. గోదావరి లోయ పరివాహ ప్రాంతం నుంచి మహారాష్ట్ర ద్వారా వచ్చినటువంటి పెద్దపులి వచ్చిందని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. అది కాస్త తిరుగు ప్రయాణం అయిందన్నారు. కట్ చేస్తే పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎల్మడుగు ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. అది యూటర్న్ తీసుకొని మళ్ళీ ఈ ప్రాంతానికే వచ్చిందని చెప్పి ఫారెస్ట్ అధికారులు గుర్తించి ఆ స్థానిక ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఒక్కరు ఇద్దరు కలిసి వెళ్ళొద్దు, కనీసం గుంపులుగా 10 మందికి తక్కువ కాకుండా వెళ్లాలని సూచన చేస్తున్నటువంటి పరిస్థితి. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు ఈ ప్రాంతంలో అని చెప్పి సూచించడం జరిగింది. ఒకవైపు పెద్దపులి ఏ టైంలో ఎక్కడ ఉంటుందో, ఎలా దాడి చేస్తుంది అని భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ ప్రాంత వాసులంతా. అలాగే మరొక వైపు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట ప్రాంతానికి సంబంధించి అయితే చిరుతపులి సంచరిస్తున్నది. ఇప్పటికే కొంత స్థానికంగా ఉన్నటువంటి జంతువుల మీద దాడి చేసినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. పాదముద్రలు గుర్తించారు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఫారెస్ట్ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. మొత్తం మీద ఒకవైపు చిరుతపులి మరొక వైపు పెద్దపులి సంచరించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ ఘటన చోటు చేసుకుంటుంది అని ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అప్రమత్తంగా ఉంటే ఏ హాని జరగదు, జంతువులకి హాని చేయొద్దు, మీరు వాటి బారిన పడకండి అని సూచిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. వారం రోజుల నుంచి మనకు మంచిర్యాల జిల్లాలో మన ఫారెస్ట్ స్టాఫ్ మొత్తం ఈ టైగర్ అనేది మనకు తడోబా టైగర్ రిజర్వ్ నుంచి వచ్చిన దాని మీద వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని ట్రాక్ చేసుకుంటూ వస్తున్నారు. దాదాపు ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి మనకి ఈ చుట్టుపక్కల అంటే మనకి గోదావరి అవతల మంచిర్యాల జిల్లాలో వస్తుంది. ఇది ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 2-3 రోజుల నుంచి మాత్రం ఈ గోదావరి దగ్గరికి వచ్చేసి అడుగులు వస్తున్నాయి, మళ్ళీ అది వెనక్కి వెళ్తున్నాయి. అట్లా 3 డేస్ నుంచి వాళ్ళు అంటున్నారు. అక్కడ డిఎఫ్ఓ గారు కూడా మనకు చెప్తూనే ఉన్నారు. స్టాఫ్ కూడా అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. ఆల్మోస్ట్ రాత్రి దాదాపు అది దాటి ఉండొచ్చు. మనకు ఫ్రెష్గా పగ్ మార్క్స్ అనేది దాని యొక్క అడుగులు కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు మన స్టాఫ్ కూడా చూశారు. అక్కడి నుంచి కూడా మనకి సెక్షన్ ఆఫీసర్ అండ్ వాళ్ళ యొక్క ఎనిమల్ ట్రాకర్స్ కూడా వచ్చేసి మన స్టాఫ్ అంతా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. సేమ్ టైం పబ్లిక్ యొక్క సేఫ్టీ కూడా ఇంపార్టెంటే. పబ్లిక్ ఎటువంటి వాళ్ళు కూడా రిస్క్ తీసుకోకుండా మాత్రం ఖచ్చితంగా ఈ పొలాల దగ్గరికి పోతుంటారు, ఎక్కువ ఒంటరిగా పోతుంటారు. అట్లాంటి వాళ్ళే కొన్ని మనకు ఆసిఫాబాద్లో కూడా ఇన్సిడెంట్లు అయినాయి, అట్లా యాక్సిడెంట్లు అయినాయి, చనిపోయారు. కాబట్టి అట్లాంటి ఇన్సిడెంట్లు ఇక్కడ ఏం జరగకూడదు. అందుకనే మనం ప్రికాషనరీగా మనకు ఊళ్ళో కూడా అవేర్నెస్ అనేది మనం చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు లింగాపూర్, మేడిపల్లి, ఆల్మోస్ట్ ఈ శివారు ప్రాంతాలకు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. టామ్ కూడా చేపిస్తున్నాం. కాబట్టి పబ్లిక్ అనేది జాగ్రత్తగా ఉండాలి. అన్ని చేసుకోవచ్చు కానీ బట్ గుంపులుగా ఒక 10 మంది మినిమం, ఎటుపోయినా ఒక 10 మంది కలిసేటట్టు వెళ్ళేటట్టు ఉండాలి. శివారు ప్రాంతాలు మాత్రం, పొలాలకు మాత్రం ఎట్టి పరిస్థితిలో 9 ఆ తర్వాతనే పోయి మళ్ళీ సాయంత్రం 4 గంటలకే తిరిగి వచ్చేటట్టు చూసుకుంటే మంచిది. పొలాలు చేసుకోవద్దు అనట్లేదు కానీ బట్ కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. అట్లాగే ఎలక్ట్రిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని ఇల్లీగల్ కనెక్షన్స్ ఉంటాయి, ఈ వాటి కోసం పెడతారు కొన్ని. అట్లాంటి వాటివి కూడా ఏమైనా 3 ఫేజ్ అట్లాంటి వాటివి ఉంటే కూడా అట్లాంటివి కూడా మీరు పబ్లిక్ కూడా, ఎందుకంటే మీడియా ద్వారా మేము ఎందుకు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఇవే చెప్పాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది దానికి జంతువుకి, మనకి యానిమల్కి ఎటువంటి ఆటంకం కూడా కలగొద్దు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మీ మీడియా కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.